ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 21/2019 నుంచి 26/1/2019 మధ్య తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభాశుభ మిశ్రంగా చెప్పబడుతోంది. ఆడవారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులున్న ప్రమోషన్తో కూడిన మార్పులు కానీ లేదా డిప్యుటేషన్లో ఉన్న గౌరవీయమైనటువంటి డిప్యుటేషన్ మీరు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మీకు భవిష్యత్తులో ప్రయోజనాన్ని పొందే డిప్యుటేషన్గా కనబడుతోంది. ఆడవారికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఆరోగ్య విషయంలో అనుకూలతలు. మగవారికి మాత్రము కాస్త అసౌకర్యం, ధన నష్టము, గర్వభంగము అనగా అగౌరవమయ్యేటువంటి అవకాశాలు, గొప్పవారితో లేనిపోయిన నిందలు, చికాకులు, పనికి మాలిన విషయాల గురించి చర్చలు, ధన నష్టము, వ్యాలెట్ ని పోగొట్టుకునేటువంటి అవకాశం, వ్యాలెట్ లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాంటివి కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పురుషులకి ఇదేంటి, పురుషులకి స్త్రీలకి వేర్వేరు గ్రహాలు ఉంటాయా? ఎస్, తప్పకుండా వారి యొక్క గ్రహాల గమనాన్ని బట్టే స్త్రీలకు ఫలితాలు వేరే ఉంటాయి, పురుషుల ఫలితాలు వేరే ఉండే అవకాశం ఉంటుంది. అదొకసారి మనం చర్చ చేసుకుందాం. ఇక్కడ ఈ రోజున తులారాశి వారికి వివాహ సంబంధ విషయాల్లో అసౌకర్యం, ఇబ్బందికర వాతావరణము, కుటుంబంలో చర్చలన్నీ కూడా నిర్వీర్యమయ్యే అవకాశాలు, దాదాపుగా కలిసినటువంటి సంబంధం కూడా మాకు వద్దండి, సంబంధం మారిపోయింది, మాకు వేరే సంబంధం కలిసి వచ్చింది అన్నటువంటి విషయాలు తెలవడము, లేనిపోని అపవాదులు, చికాకులు, ఆరోగ్య భంగము, తమకు తామే గొప్పవారము అన్నటువంటి భావన వల్ల నష్టము, దేశ విదేశీ ప్రయాణంలో అసౌకర్యంగా ఉన్నప్పటికీ ప్రయాణ సాఫల్యత మాత్రం ఉంటుంది. అసౌకర్యం ఉన్న ప్రయాణ సాఫల్యత బాగా ఉంటుంది. విద్యార్థులకి విదేశాల్లో విద్యాభ్యాసం బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగస్తులకు మాత్రమే ఇబ్బందులు ఎక్కువ ఏర్పడే అవకాశం, ఉద్యోగస్తులకు మాత్రమే ఇబ్బందులు పడతారు. దాదాపుగా స్థిర ఉద్యోగం కోసం మళ్ళీ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నాలు, గుప్తమైనటువంటి సీక్రెట్గా చేసేటువంటి ఉద్యోగాలు బహిర్గతం అవుతాయి. అది కూడా కొద్దిగా మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. వీసా సంబంధ సమస్యలు జటిలమవుతున్నాయి. తప్పకుండా మీరు శుక్రుడు, రాహు, శని, బుధ గ్రహాల యొక్క జపాన్ని చేసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పబడుతోంది. లేనిపోని వివాద అంశాలకు తలలేపకండి. రాజకీయ నాయకులు ఎంత మౌనంగా ఉంటే అంత ఉత్తమ పదవి లభించే అవకాశాలు. దాదాపుగా వీరికి వైద్యులకి ఈ వారంలో కాస్త మీ యొక్క క్లినిక్లలో కానీ, మీ యొక్క డయాగ్నోస్ సెంటర్లో కానీ లేదా మీ హాస్పిటల్లలో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. రోగి బంధువులతో విరోధము, గొడవలు లాంటివి పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. వైద్యులకి మధ్య ఇదొక తలనొప్పిగా తయారైందనే విషయాన్ని గుర్తించండి. లేనిపోని పనికి మాలిన విషయాల గురించి అధిక ప్రాధాన్యత ఇవ్వకండి. అధిక ధన వ్యయాన్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. లంచాల రూపంలో ధనాన్ని ఇచ్చి కార్యక్రమాలు చక్కబెట్టుకోవాలనుకున్న వారు కానీ, లంచాల రూపంలో ధనాన్ని తీసుకునే వ్యక్తులు కానీ పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జైలు పాలయ్యే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తున్నది. దాదాపు ఈ రాశి వారికి సంతాన వార్త మాత్రం ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలు మాత్రం ఉన్నాయి. అది కూడా గురు శుక్రవారాల్లో మాత్రమే. మిగతా వారాల్లో నష్టం అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. బంధువుల నుంచి రావాల్సినటువంటి వస్తువులు కానీ, ధనం కానీ ఆలస్యమయ్యే సూచనలు. ఆస్తి పంపకాల విషయంలో కూడా లేనిపోని అపవాదులు, అంటే ఆస్తి పంపకాలలో మీకు నష్టం జరగవచ్చు లేదా వాయిదా పడేటువంటి అవకాశాలు. సోదరీమణుల వల్ల నష్టము, అవమానము, కుటుంబ గౌరవ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చును. తస్మాత్ జాగ్రత్త. ఇలా ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో స్వల్ప లాభము, విదేశాల్లో విద్యాభ్యాసం కలిసి రావడం, స్వదేశంలో శుభకార్య నిర్వహణ వాయిదా పడ్డప్పటికీ శుభకార్య నిమిత్తమై చేసే ప్రయత్నాల్లో ఇతరులు సహకరించేటువంటి అవకాశాలు బలంగా ఉండడం లాంటివి మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలకి వివాహ, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కొనసాగడానికి అవకాశం బలంగా ఉన్నాయి.
విదేశాలకి స్త్రీలకి అనుకూలవంతమైన శుభస్థలంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ప్రమోషన్ కూడా ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏంటి గురుగారు జనవరి మాసంలో ప్రమోషన్ ఏంటండి, ఇంక్రిమెంట్ ఏంటండి అని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులలో ఉన్నటువంటివన్నీ కూడా ఈ వారంలో కేసు క్లియర్ అయిపోయి వారికి ప్రమోషన్ లాస్ట్ 6 months బ్యాక్ రావాల్సినటువంటి ప్రమోషన్ ఈ మధ్యలో కలిసి రావచ్చు కదా, లాంటివి ఆలోచించండి. అనూహ్యమైనటువంటి పరిణామాలు అంటే ఇవే. ఊరికే అనూహ్య పరిణామాలు విని విసిగిపోతున్నాం గురుగారు అనేవారు కూడా ఉన్నారు. కానీ అనూహ్య పరిణామాలు అంటే ఇలాగే ఉంటాయి. ఫెయిల్ అవుతాడండి మా అబ్బాయి అనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఏదో జరుగుతుంది. ఆ రోజున వాడి గ్రహచారం అనుకూలంగా ఉండి తప్పకుండా పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో పరీక్ష రాస్తాడు, తప్పకుండా 80%తో పాస్ అయిపోతారు. అది తల్లిదండ్రులకి ఆశ్చర్యకరమైన విషయమే. లాంటివి కూడా జరగడానికి అవకాశం బలంగా ఉంటాయి. కాబట్టి ఈ వారంలో శుభాశుభ మిశ్రమాలుగా చెప్పబడుతోంది. 20, 21, 22, 23, 24 తేదీలలో 6 అంకెను సద్వినియోగం చేసుకోవడం, 26, 25, 26 తేదీలలో 7 అంకెను అదృష్టంగా భావించి మీ శుభకార్య నిర్వహణ కావించుకొని ఆనందాది శుభయోగాలు పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.